ఈరోజు పైనాపిల్ రవ్వ కేసరి ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. దీనికోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 చెంచాల నెయ్యి వేసుకొని దాంట్లో మనకు కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయినాక తీసి పక్కకు పెట్టుకోవాలి. దీంట్లోనే ఒక గ్లాసు రవ్వ వేసుకొని మంచిగా ఎంచుకోవాలి. ఈ రవ్వ వేగేటప్పుడు ఒక 2 చెంచాల పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని కొన్ని పైనాపిల్ ముక్కలను పేస్ట్ చేసుకోవాలి. ఫ్రై అయిన రవ్వలో ఈ పేస్ట్ని పోసుకొని మంచిగా కలిపి దీనికి తగినంత చక్కెర వేసుకొని ఇందాక మనం పక్కకు పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకొని రవ్వను మంచిగా ఉడకనియాలి. ఇది ఉడికేటప్పుడు ఒక చెంచా నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న పైనాపిల్ను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకుంటే పైనాపిల్ రవ్వ కేసరి రెడీ. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.